రైతు సోదరులకి నమస్కారం అండి. మనం ఎన్టీఆర్ జిల్లాలోని ఇందుకుపల్లి గ్రామంలో ఉన్నాం. రైతు శ్రీనాథ్ సీడ్స్ వాళ్ళది శివాని అనే వెరైటీని సాగు చేశారు. ఈ వెరైటీ ఎలా ఉంది, అన్న ఎంత మేర సాగు చేశారు అనేది అన్నగారిని అడిగి తెలుసుకుందాం. అన్నగారు మీ పేరేం పేరండి? శ్రీనివాసరావు గారు, మీరు శివాని వెరైటీని ఎంత వేశారండి? ఒక 10 కుంటలు సుమారుగా వేశారు. 20 సెంట్లు 20 సెంట్లు మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ఏరారన్న దీన్ని? 2 సార్లు లేదు, 2 కటింగ్లు అయిపోయినాయి. 2 కటింగ్లు ఆల్రెడీ ఏరిన తర్వాత ఇలా ఉంది. 4 క్వింటాల్ 80 కిలోలు అయింది. ఇప్పుడు ఇది 4 క్వింటాల్ 80 కిలోలు ఆల్రెడీ అమ్మేశారు మీరు. అమ్మేసిన తర్వాత కూడా మీకు ఇప్పుడు ఇట్లా తోట మళ్ళీ ఒక 7-8 అవుతుంది అనుకుంటున్నాను. 7-8 క్వింటాల్ అవుతుంది. అంటే యావరేజ్ గా మీరు ఇప్పుడు ఎకరాల లెక్క చూస్తే మీరు 25 సెంట్లలోనే ఇప్పుడు 12-13 క్వింటాలకు చెప్తారు లెక్క. 12-13 క్వింటాలు మీరు 25 సెంట్ల పండిస్తే ఎకరానికి దగ్గర 40 దాటుతుంది కదా. 45 నుంచి 50 మధ్యలో. అంటే ఇప్పుడు ఈ వెరైటీని మీరు కాకుండా ఇంకెవరైనా సాగు చేశారా? లేదు, నేనే వేసాను. ఇక్కడ మీరే వేశారు. అయితే ఇప్పుడు దీంట్లో మీరు వేశారు కదా, ఇది మీరు ఆగస్టులో వేసి ఉంటారా తోట? ఆగస్టు కాదు, సెప్టెంబర్ 4వ తారీఖు వేసాను. సెప్టెంబర్ 4వ తారీఖు వేశారు. సెప్టెంబర్ 4వ తారీఖు నుంచి ఇప్పటిదాకా దీంట్లో మీరు ఏమైనా విల్టు సమస్య ఎదుర్కొరా? లేదు, విల్టు సమస్య కానీ ఫ్లవర్ డ్రాప్ సమస్య కానీ మీరు ఈ రేంజ్ లో క్రాప్ సెట్ కావాలంటే ఇది కొంచెం పూత లావు ఉంటది అన్న. వచ్చేసి ఏంటంటే పవర్ డ్రాపింగ్ తక్కువ ఉంటది. ఫ్లవర్ డ్రాపింగ్ మనకి ఒక 10 పూతలు వచ్చాయనుకో, ఒక 4 నుంచి 5 పూతలు మనకి కంటిన్యూ కాయ అయిపోద్ది అంతే. అంటే ఫ్లవర్ డ్రాపింగ్ అనేది చాలా తక్కువ ఉంటది. చాలా తక్కువ. ఇప్పుడు దీంట్లో మీకు ఏమన్నా కాయ మచ్చలు అంటే ఏం లేదండి. ఇప్పుడు ఈ 25 సెంట్లలో మీరు ఏరి ఒక 4 క్వింటాల్ 80 కేజీలు అమ్మారు. దాంట్లో తాలుగాయలు ఎన్ని అయినా? తాలుగా ఒక 10 కిలోలు అయి ఉంటాయి సుమారు. 10 కిలోలు అయినాయి. అంటే 5 క్వింటాల మిరపకాయల్లో 10 కిలోలు తాలుగాయలు. అంటే తాలుగా శాతం అనేది కూడా లేదు. ఇప్పుడు ఫ్రూట్ ఎట్లా ఉందన్న మార్కెట్ రేట్? నేను ఫస్ట్ కోత వచ్చేసి 14,800 అమ్మాను. రెండో కోత 16,000 కొందమ్మాను. అప్పుడు మార్కెట్ రేట్ 14,800, తర్వాత రేటు 16,800. ఇప్పుడు 18,500 నుంచి 19 కొంటున్నారు ఇక్కడ. ఇప్పుడే 18,600 నుంచి 18,800 కొన్నారు ఊళ్ళోనే. మార్కెట్ కి వెళ్తే 19,1, 19,2 కొంటున్నారు కదా. మరి ఎంత పడిద్దో తెలియదు ఏరిన తర్వాత. ఇప్పుడైతే అయితే 8 క్వింటాలు తక్కువగా చూస్తానికి కూడా అద్భుతంగా కాసింది. ఇప్పుడు పక్కమిటి వచ్చిన రైతులు కూడా అసలు ఇది మిరప చెట్టు కాయలు కాసినాయి అతికిచ్చారు అన్నట్టు కాసింది. బాగుంది తోట. ఇది 3వ క్రాప్ అంటే వాళ్ళు నమ్ముతాలే అట్లుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే వెరైటీని మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తారన్న? నేను ఒక 2 ఎకరాలు వేద్దాం అనుకున్నా. మళ్ళీ ఇదే వెరైటీని 2 ఎకరాలు. అంటే ఇప్పుడు మీరు యావరేజ్ గా మీ విలేజ్ లో, ఇందుకుపల్లి విలేజ్ లో రైతులు మేము వస్తుంటే చూసినాం చాలా తోటలు కనపడుతున్నాయి. అంటే మీ ఊళ్ళో దగ్గర 300-400 ఎకరాలు వేసేటట్టు తోటలు. అంటే ఈ వెరైటీ మీరు వేసిన విత్తనాన్ని నెక్స్ట్ ఇయర్ మీరు 2 ఎకరాలు వేస్తున్నారు. మీతో పాటుగా మీ కాడ చాలా మంది రైతులు వస్తారు. వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఈ విత్తనాన్ని సాగు చేయాలనే ఆలోచనతో ఉన్నారా అండి? మీ కాడికి ఆల్రెడీ ఒక 5-6 రాపిస్తా అని చెప్పారు. ఓకే అండి. అంటే దీన్ని బట్టి చూస్తే మీ విలేజ్ లో ఒక 50 ఎకరాలు పడుతుంది. ఇది 20 నుంచి 30 మధ్యలో ఖచ్చితంగా మీ విలేజ్ లో 30 ఎకరాలు అయితే వెరైటీ పడుతుంది. ఇప్పుడు ఇక్కడ కొంతమంది చూస్తానికి వచ్చిన రైతులు ఉన్నారు. అన్న మీకు ఈ తోట ఎట్లా అనిపిస్తుంది అన్న? బాగుందా? ఇప్పుడు మీరు ఏ ఊరు నుంచి వచ్చారన్న? పోలంపల్లి నుంచి వచ్చారు. పోలంపల్లిలో మీ ఏరియాలో ఇట్లున్నాయి అన్న తోటలు? ఫస్ట్ నల్లిబడి ఫస్ట్ అయిపోయింది. ఓకే అండి. ఇప్పుడు మీకు ఏ వెరైటీ బాగా నచ్చిందన్న? ఇప్పుడు మీరు తోట ఎన్ని ఎకరాలు వేసారన్న? ఎకరం వేసారు. మీరు వేసిన ఎకరం ఎట్టుంది, ఇది ఎట్టుందన్న? పోయింది అసలు కట్ట కూడా మీకు వేసినావు. ఓకే అండి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఈ తోట వేస్తామని శివాని వెరైటీని? ఓకే అండి. అన్నగారు ఇంతకుముందు మాకు తెలుసు. అన్నగారు మీ తోట ఎట్లుంది, మీరు ఎట్లున్నది, మీరు బాగురా? ఓకే. ఇప్పుడు ఈ తోట మీకు 3వ సారి అన్న దింపుడు తెలుసు కదా? బాగుందన్న. మీరు ఎన్ని ఎకరాలు వేస్తారండి ఈ వెరైటీని? నెక్స్ట్ ఇయర్ 2 ఎకరాలు వేస్తాం. 2 ఎకరాలు వేస్తారు. 2 ఎకరాలు వేయాలి. మీతో పాటుగా ఇంకో 20 మంది రైతులు వేపియాలి మీరు. ఇప్పుడు దీంట్లో తాలు లేదు,
విల్టు లేదు, కాయ మచ్చ లేదు, ఫ్లవర్ డ్రాప్ లేదు. ఈ వెరైటీని చూసే ఇప్పుడు కూడా మందులు ఆఫ్ చేసిన తట్టుకుందంటే గ్రేట్ అండి. నెల రోజుల నుంచి మందులు పడతాలే, నెల రోజుల కిందనే వదిలేసండి తోట. అన్నప్పుడు ఎందుకంటే ఫీల్డ్ పెట్టాలని చెప్పేసి మనం రిక్వెస్ట్ చేస్తే తడి వేసారు, లేకపోతే తడి కూడా అయినా. ఓకే ఓకే, అంటే ఆల్రెడీ రేపటి నుంచి దీన్ని స్టార్ట్ చేస్తాం ఏరుడు. టైంకి అయిపోద్ది, అసలు ఉండదు. అంతే అంటారా? అంటే పన్ను మాత్రం మామూలు క్వాలిటీ లేదు. అది ఇప్పుడు మీ విలేజ్ లో పక్క విలేజ్లలో ఇప్పుడు చాలా చాలా రకాల వెరైటీలు చూసి ఉంటారు ఫార్మర్స్. అవును, ఓకే. ఈ వెరైటీని చూసిన ప్రతి రైతు ఏమంటాడు అన్న? వేసుకోవాలనుకుంటాడు. ఇప్పుడు ఈ వెరైటీని అంటే 10 ఎకరాలు వేసేవాళ్ళు 1 ఎకరం వేసుకుంటారు. అచ్చం ఇదే ఒక రకం వేసుకోవడం, అచ్చం ఒక రకం ఎవరు 2-3 రకాల వెరైటీలు. అంటే 10 ఎకరాలు వేసారు అయితే ఒక 2 ఎకరాలకి దీని వైపు షిఫ్ట్ అవుతుండు. ఓకే, చూసిన వాళ్ళు. ఓకే, ఇప్పుడు వాళ్ళే మనం బాగుండేనా వాళ్ళే ఫోన్లు చేసి మేము 1 ఎకరా వేసాం, విత్తనం ఎక్కడ దొరికిందని వాళ్ళే అడుగుతారు. బయట ఊరోళ్ళు మనకి తెలియదుగా, వాళ్ళు వచ్చి ఫోన్లు చేసి అని అడిగి మనకి షాప్ వరకు వచ్చి తీసుకొని పోతారు. ఓకే అండి. ఇప్పుడు 25 సెంట్లలో 13 క్వింటాలు అవుతాయి అంటే మామూలు విషయం కదా? మామూలు కాదు. ఎకరం 40 లెక్క వస్తుంది. 40 దాడుతుంది, 45-50 మధ్యలో వస్తుంది. 50 మధ్యలో వస్తుంది. ఓకే అండి. ప్రతి రైతు ఇక్కడికి వచ్చి వేసుకోవచ్చు అన్న? అన్న ఇక్కడికి వచ్చిన రైతులు చెప్పండి, ఈ వెరైటీని వేసుకోవచ్చా అన్న? వేసుకోవచ్చా? ఇది ఎవరిదంటే శ్రీనా సీడ్స్ వాళ్ళది, శివాని వెరైటీ అండి. శ్రీనా సీడ్స్ వాళ్ళది శివాని వెరైటీ అన్న. బాగుందన్న. ఓకే, థ్యాంక్ యూ అండి.